హీరోగా ఇండస్ట్రీలోకొస్తే హీరోగానే చేయాల్సిన అవసరం లేదు. హీరోగా అవకాశాలు రాక లేదా సక్సెస్ కాలేనప్పుడు మరి ఎంత స్టార్డమ్ ఉన్నా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారితే పూర్వ వైభవాన్ని సొంతం చేసుకోవచ్చు అనడానికి మన టాలీవుడ్‌లో చాలామందున్నారు. అందులో నంబర్ 1 ప్లేస్‌లో 'జగ్గుబాయ్' ఉంటారు. సో, ఎంతో చక్కగా ఫ్యామిలీ హీరోగా ఉన్నటువంటి ఆయన ఇప్పుడు చేయని క్యారెక్టర్ అంటూ లేదు. నిజంగా రాజమన్నార్‌లాగా భయపెట్టినా, లేదా మన 'రంగస్థలం' సినిమాలో ప్రెసిడెంట్ క్యారెక్టర్ అయినా నిజంగా ఆయన చేస్తే ఎంత అద్భుతంగా ఉంటాయనేది మనకు కనిపిస్తుంది. స్టైలిష్ అండ్ హ్యాండ్సమ్ విలన్‌గా అయితే టాలీవుడ్‌లో రాజ్యమేలుతున్నారు. కేవలం టాలీవుడ్ అనే కాదు, ఏ భాషలో అవకాశం వస్తే ఆ భాషలో చేసుకుంటూ ఆయన దూసుకెళ్తున్నారు. ఇప్పుడు అలాగా నేను కూడా సిద్ధం అంటున్నారు హీరో సందీప్ కిషన్. సో, యంగ్ హీరోగా హీరో సందీప్ కిషన్ అడపాదడపా హిట్లు కొడుతున్నా ఎందుకో ఆయనకి లక్ కలిసి రావడం లేదు. తెలుగులోనే కాకుండా తమిళ్‌లో కూడా అవకాశాల కోసం ప్రయత్నిస్తూ సందీప్ కిషన్ ప్రయత్నాలు చేస్తున్నా ఇప్పుడు అవకాశాలు రాక 'కెప్టెన్ మిల్లర్' లాంటి సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కూడా మారిపోయారు. అయితే ఇప్పుడు 'సలార్' సీక్వెల్‌లో ఆయన కనిపించబోతున్నట్టుగా తెలుస్తోంది. 'సలార్' సినిమా బ్లాక్ బస్టర్ హిట్ వచ్చిన నేపథ్యంలో సీక్వెల్ పైన అందరూ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటున్నారు. 'సలార్ 2' సినిమాలో అయితే సందీప్ కిషన్ నెగెటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్‌లో కనిపిస్తారట. సో, ఇదే క్వెషన్ సందీప్‌కి ఎదురు కాగా ఆయన ఈ విషయాల గురించి స్పందిస్తున్నారు. 'సలార్ 2' సినిమానే కాదు తాను ఏ సినిమాలో కూడా నెగెటివ్ షేడ్‌లో ఉన్న పాత్రలో కనిపించనని సందీప్ కిషన్ చెప్తున్నారు. నెగెటివ్ షేడ్ ఉన్నటువంటి క్యారెక్టర్‌లు నటించే ఆలోచన నాకు లేదని సందీప్ చెప్తున్నారు. సందీప్ కిషన్ ఊరి పేరు 'భైరవకు' అనే సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్‌ని తన ఖాతాలో వేసుకుంటానని బాగా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ఆ నమ్మకాన్ని నిజం కావాలనైతే అందరూ కోరుకుంటున్నారు. ఊరి పేరు 'భైరవకు' అనే సినిమా ఒకింత భారీ బడ్జెట్‌తో తెరకెక్కగా విడుదలకు ముందే ఈ సినిమా లాభాలొచ్చాయని సమాచారం. సందీప్ కిషన్ ఈ సినిమాకి భారీ స్థాయిలో ప్రమోషన్స్ చేస్తున్నారు. సోలో రిలీజ్ డేట్ దక్కడంతో టాక్ పాజిటివ్‌గా వస్తే మాత్రం కలెక్షన్ విషయాల్లో అద్భుతాలు చేస్తుందని చెప్పొచ్చు. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన సినిమా హవా పూర్తిగా తగ్గిపోయిన నేపథ్యంలో ఈ వారం విడుదలైన సినిమాలో 'ఈగల్' ఒకటే భారీ రేంజ్‌లో కలెక్షన్‌లు సాధిస్తోంది. సో, మొత్తానికి ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించడానికి సిద్ధమే. కానీ నెగెటివ్ రోల్స్ చేయను అంటున్నారు. ఎందుకంటే నెగెటివ్ రోల్స్‌లో చేశాక మళ్ళీ హీరో రోల్స్ వస్తాయో రావోనన్న డౌట్ కాబోలు. కాబట్టి సందీప్ కిషన్ లేటెస్ట్ సినిమాపై ఫోకస్ మాత్రం పెట్టినట్టు తెలుస్తోంది.